గుంటూరు జిల్లా పెద్దకాకాణిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయమైంది. దీనిపై పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళి తీవ్రంగా మండిపడ్డారు. అమ్మవారి మంగళసూత్రం మాయం కావడం దారుణమన్నారు. గత శుక్రవారం భక్తులకి కనిపించిన మంగళసూత్రం మళ్లీ కనపడలేదన్నారు. ఘటన జరిగిన వారం రోజుల వరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను అంబటి మురళి ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందన్నారు. అమ్మవారికి మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మి వ్రతం ఎలా చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అంబటి మురళి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం అమ్మవారికి మంగళసూత్రం లేకుండానే పవిత్రమైన శ్రావణ మాసంలో అందులోనూ వరలక్ష్మి వ్రతం కూడా నిర్వహించారు. మరేంటి పరిస్థితి అక్కడ? ఖచ్చితంగా అంబటి మురళి భక్తుల మనోభావాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది. నిన్న వరలక్ష్మి వ్రతం అమ్మవారి ఒకవైపు అమ్మవారి మంగళసూత్రం మాయమైంది. అయితే ఎలా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు అధికారులు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం పూర్తిగా భక్తుల మనోభావాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం అమ్మవారి మంగళసూత్రం మాయమైంది. అప్పటి నుంచి అధికారులు స్పందించలేదు. 19వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. నిన్న అంబటి మురళి వచ్చి ఫిర్యాదు చేస్తే హడావిడిన అంబటి మురళి ఇక్కడి నుంచి పెదకాకాని పోలీస్ స్టేషన్ నుంచి టెంపుల్ వరకు నిరసనగా పాదయాత్ర చేయడంతో అప్పటికప్పుడు పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. నిన్న దాదాపు 25 మంది టెంపుల్లో పనిచేస్తున్న అర్చకులను పిలిపించి ఖచ్చితంగా మీరందరూ ఆ తలొక 50,000 వేసుకోండి, చందా రూపంలో వసూలు చేసి అమ్మవారికి కొత్త మంగళసూత్రాన్ని ఏర్పాటు చేయాలి. అది ఈరోజు సాయంత్రం లోపు కొత్త మంగళసూత్రాన్ని తయారు చేయించి అమ్మవారికి అలంకరించాలి. ఏం చెప్తారంటే పొరపాటున పూల దండలు తీసేటప్పుడు ఆ మంగళసూత్రం మిస్ అయిపోయిందని చెప్పండి. మళ్లీ వెతికిన తర్వాత ఆ మంగళసూత్రం దొరికింది అని ప్రచారం చేయడానికి ఒక కొత్త ప్లాన్ మొదలు పెట్టారు. అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఒక్కొక్కరిని 50,000 వసూలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అర్చకుల దగ్గర డబ్బులు వసూలు చేయించారు. పోలీసులు భయపెట్టారు, మీ ఉద్యోగాలు పీకేస్తామని వాళ్ళందరినీ భయపెట్టి ఈ దారుణానికి ఒరిగడుతున్నారు. దీని అందరికీ కర్త కర్మక్రియ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెప్పినట్టు సిఐ చెప్తున్నారు. సిఐ అర్చకుల్ని పిలిచి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన వ్యవహారము. అసలు దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేశారో అనేది పోలీసులు కనుక్కోవాలి. కానీ అర్చకులను పిలిపించి పంచాయతీ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాము. పోలీసులు ఎవరు బాధ్యత అక్కడ కేవలం అర్చకులనే ఎందుకు పిలిచారు? అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని పిలవాలి, పాలక మండలిని పిలవాలి, అధికారులను పిలవాలి. వాళ్ళని ఎందుకు పిలిచి విచారించట్లేదు? ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దుర్గా.